హలో అండి, రాధారమణంకు మీకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్టైల్ మామిడికాయ వక్క ఎలా పెట్టుకుంటామో చూపిస్తాను. వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా పచ్చడికి అవసరమైన ఉప్పును ఓ గంట సేపు ఎండలో ఎండబెట్టుకోండి. పచ్చడికి కావాల్సిన ఎల్లిపాయలకు కాస్త నూనె రాసి ఎండలో పెట్టుకుంటే పొట్టు సులువుగా విడిపోతుంది. ఉదయం మామిడికాయలను నీళ్ళల్లో నానేసుకోవాలి. దీనివల్ల ముక్కలకు మంచి కరుకుదనం వస్తుంది. పచ్చడికి ఎలాంటి మామిడికాయలను వాడాలో తెలంగాణ చక్కెర వక్క వీడియోలో చెప్పాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో అటాచ్ చేశాను, చూసేయండి. ఇప్పుడు కారాన్ని కొలిచి తీసుకుందాం. నేను ఇక్కడ ఒక చిన్న గ్లాసుడి కారాన్ని కొలుచుకున్నాను. ఇది దాదాపు అరకప్పు అవుతుంది. దీన్ని బట్టి మనం నువ్వులను ఉప్పును కొలుచుకుంటాము. పచ్చడికి కారానికి సమానంగా ఉప్పు పడుతుంది. కానీ పచ్చడి పెట్టుకునే ముందు మనం సగం ఉప్పు మాత్రమే వేసుకోవాలి. పచ్చడి ఊరిన తర్వాత మిగిలిన ఉప్పును రుచి చూసి వేసుకుంటాం. అలాగే కారం కొలుచుకున్న గ్లాస్తో గ్లాసెడున్నర నువ్వులు కొలిచి తీసుకోండి. ఇంటింటికి నువ్వుల కొలత మారిపోతూ ఉంటుంది. చాలా మంది నువ్వులు తక్కువ వేసుకుంటారు, కానీ నువ్వుల సోగి పచ్చడిలో నువ్వులపైనే పచ్చడి రుచంతా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మందపాటి కడాయిలో ఈ నువ్వులను లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకోండి. అవి వేగాక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకొని చల్లారాక నువ్వులను మిక్సీలో వేసి పొడి చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల చొప్పున ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులను బాగా వేయించి పొడి చేసి పెట్టుకోండి. ఇప్పుడు నువ్వుల పొడిలో కొలిచి పెట్టుకున్న ఉప్పు కారాలను వేసి బాగా కలుపుకోండి. దీన్నే నువ్వుల సోగి అంటారు. దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా ఆవపొడి వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ దాకా మెంతి పొడి, 1/4 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 చెంచాలో సగం జీలకర్ర పొడి వేసుకోండి. ఒక సారెడు లావుగా ఉండి పొట్టు తీసుకున్న ఎల్లిపాయలను వేసుకోండి. దీంట్లో 1/2 చెంచా కంటే కాస్త తక్కువ పసుపు వేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. కడాయిలో 200 ml దాకా ఆయిల్ వేసుకోండి. అలాగే తాలింపు కోసం 1/2 కప్పు దాకా ఎల్లిపాయలను కచ్చాపచ్చగా దంచి పెట్టుకోండి. నూనె వేడయ్యాక టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ చొప్పున మిరిపిత్తులు, ధనియాలు, కాస్త జీలకర్ర వేసి వేగనివ్వండి. అవి వేగాక దంచి పెట్టుకున్న ఎల్లిపాయ ముద్దను కొంచెం కొంచెంగా వేస్తూ వేపుకోండి. మొత్తం ఒకేసారి వేస్తే నూనె పొంగుతుంది. ఎల్లిపాయ కాస్త రంగు మారిందంటే 1/2 చెంచా పసుపు వేసి తింపేసుకోండి. కడాయి వేడికే ఎల్లిపాయ మంచి రంగుకి వస్తుంది. దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోండి. పొద్దున నానబెట్టిన మామిడికాయలను కడిగి ఓ గంపలో వేసుకోండి. తర్వాత ఒక పొడి బట్టతో ఒక్కో మామిడికాయను పదన లేకుండా బాగా తుడుచుకోండి. పదన ఉంటే పచ్చడి బూజు పట్టేస్తుంది. ఈ కాయలను మీకు నచ్చిన సైజులో ముక్కలు కొట్టుకోండి. ఇది ముక్కలు కొట్టుకోవటానికి మేము వాడే కత్తి. చాలా మందికి పచ్చడి తింటే కడుపులో మండటం, ఒంట్లో వేడి చేయటం లాంటివి జరుగుతుంటాయి. అలా అవటం తగ్గాలంటే పచ్చడికి కారం పట్టించుకునేటప్పుడు మిరపకాయలలోని గింజలను తీసేసి కారం పట్టించుకుంటే కారం మంట ఉండదు, పైగా అంత వేడి చేయదు కూడా. ఇలా చేస్తే పచ్చడి కమ్మగా కూడా ఉంటుంది. మీరు ఓసారి ఇలా చేసి చూడండి, మీకే నమ్మకం కుదురుతుంది. ముక్కలు కొట్టుకునేటప్పుడు జీడి పై పొరను తీసేయండి. ఇప్పుడు మనం కారం కొలుచుకున్న గ్లాస్తోనే 6 గ్లాసులు ముక్కలు కొలుచుకోవాలి. అలాగే 2-3 జీడి ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ ముక్కలను తాలింపు పెట్టుకున్న నువ్వుల సోగిలో వేసి కలుపుకుంటే అంతే, మన మామిడికాయ పచ్చడి తయారైపోయింది. ప్రాంతానికి తగ్గట్టుగా సంప్రదాయాలు మారినట్టే పచ్చడి పెట్టే విధానం కూడా మారుతుంది. తెలంగాణ వాసులకు నువ్వుల సోగి పచ్చళ్ళు ఎంత ప్రీతో ఆంధ్రులకు ఆవకాయ పచ్చడి అలాగా. తాలింపు లేనిదే పచ్చళ్ళు పూర్తవో మాకు, కానీ తాలింపు లేకుండానే ఆవకాయ కమ్మదనం. ఏది ఏమైనా పచ్చడి మన సంప్రదాయం, అది చూపించాలన్న ప్రయత్నంతోనే ఈ వీడియో చేశాం.
కలుపుకున్న పచ్చడిని గాజు సీసాలో గాని మరతమన్నలో వేసి 3 రోజులు ఊరనివ్వాలి. మన తెలుగింటిలో పచ్చడిని అమ్మవారిగా భావిస్తాం. అందుకే పచ్చడి పూర్తయ్యాక మరతమన్నని పసుపు బొట్లతో పూజిస్తాం. 3 రోజులకు పచ్చడి బాగా ఊరింది. పచ్చడంతా ఓసారి కలగలిపి రుచి చూడండి. ఉప్పు తక్కువ అనిపిస్తే వేసుకొని కలుపుకోండి. అంతేనండి, వేడన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటే అన్నమంతా దీంతోనే లాగించేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.